పద్మావతి తల్లి అయిన ధరణీదేవి ఆ ఎరుకలసాని ముఖంలో వెలిగిన తేజస్సును గమనించింది. కాని ఆ వేషం వెనుక ఉన్నది శ్రీనివాసుడేనని ఆమె గుర్తుపట్టగలదా? ఈ కథ కొనసాగింపును అర్థం చేసుకోవడానికి ముందు వీడియోను కింది ట్యాగ్ చేశాను, తప్పక చూడండి. రాణి ఆజ్ఞ మేరకు చెలికత్తెలు ఆ ఎరుకలసానిని రాజభవనంలోకి గౌరవంగా తీసుకువచ్చారు. ఆ ఎరుకలసానిని చూసి ధరణీదేవి ఎంతో మర్యాదగా ఆహ్వానించింది. రాణి ధరణీదేవి కుతూహలంతో, అమ్మా, నీ రూపం చూస్తుంటే ఏదో దివ్యత్వం కనిపిస్తోంది. నీ పేరు ఏమిటి? నీ ఇల్లు, వాకిలి ఎక్కడ ఉంటాయి అని అడిగింది. దానికి ఆ మాయా ఎరుకలసాని చిరునవ్వుతో ఎంతో నిగూఢంగా, తల్లి, నా పేరులో ఏముంది? నాకు వేల పేర్లు ఉన్నాయి. పిలిచే మనసుని బట్టి పేరు మారుతుంది. ఇక నా ఇల్లు అంటావా? మనుషుల మనసులే నా ఇల్లు. ఈ నగర ప్రజల చింతను బాపడానికి, ముఖ్యంగా నీ కుమార్తె పద్మావతికి ఒక మంగళవార్త చెప్పడానికే నేను వచ్చాను అని బదులిచ్చింది. ఆ మాటల్లోని నిగూఢార్థం తెలియని ధరణీదేవి ఆమె ఏదో గొప్ప జ్ఞాని అని నమ్మి తన కుమార్తె పద్మావతి భవిష్యత్తు గురించి చెప్పమని ప్రార్థించింది. రాణి అభ్యర్థన మేరకు ఆ మాయా ఎరుకలసాని సోదె చెప్పడానికి కూర్చుంది. ధరణీదేవి ఒక బంగారు పళ్లెంలో గుమ్మడికాయంత ముత్యాలను కానుకగా సమర్పించింది. ఆ ముత్యాలను చూసి, అమ్మా, ఇన్ని ముత్యాలా? నిజానికి ఈ లోకంలో ప్రతి జీవి నా ముందు ఒక ముత్యం లాంటిదే అని చమత్కారంగా అంది. ముత్యాల కానుకను స్వీకరిస్తూ దేవతలను ఆవహించుకున్నట్టుగా నటిస్తూ ఆ ఎరుకలసాని సోదె చెప్పడానికి సిద్ధమైంది. అలా శ్రీనివాసుడు ఎరుకలసాని రూపంలో తన ప్రియురాలి చెంతకు చేరుకున్నాడు. తరువాతి భాగంలో ఈ మాయ ఎరుకలసాని పద్మావతి గురించి ధరణీదేవికి ఏమి చెప్పబోతోందో తెలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి.